నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన సదస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన సదస్సును నాయుడుపేటలోని విక్రమ్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు ఎలా వ్యాప్తి చెందుతాయి, ఎయిడ్స్ లక్షణాలు, అవి రాకుండా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత లేకుండా చిన్నచూపు చూడకుండా సమాజంలో ఎలా కలిసి జీవించాలి మరియు సుఖవ్యాధుల గురించి, కండోమ్ యొక్క ఉపయోగాల గురించి వివరిస్తూ హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017, ART మందులు, ఏపీ శాక్స్, ఏపీ టోల్ ఫ్రీ నంబర్ 1097 గురించి తెలుపుతూ మీ యువత ద్వారా కూడా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ అయిన కె సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ అయిన ఎం నరేంద్ర, జంతుశాస్త్ర అధ్యాపకులు వై నాగరాజు, నవజీవన్ సిసిపియు ప్రాజెక్టు మేనేజర్ అయిన కె బాలాజీ, ORW అయిన టి శ్రావణి, ANM అయిన జి హరిత, PEలు అయిన కె మేరమ్మ, కె ప్రసన్న మరియు 200 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తదుపరి తిమ్మాజకండి గ్రామంలో కూడా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. Some more diseases to be effective with bacterial, viral and fungus. But virus is a dangerous. Infected dangerous. So సాధ్యమైనటువంటి దాంట్లో మీకు HIV అనగానే హ్యూమన్ ఇమ్యూనో వైరస్, ఇమ్యూనో అనగానే ఇమ్యూనిటీ సెల్, ఈవెన్ T lymphocyte, lymphocyte is a complete loss of the human body. It's not a protect. ఉన్నంత వరకే ప్రొడక్ట్ అనేటువంటిది ఉంటుంది బాడీలో. లాస్ ఆఫ్ ది సెల్ కన్సర్న్ ది వైరస్ ఇస్ ఏ ఇన్ఫెక్షన్ ఇన్ ది బాడీ. టోటల్ బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈవెన్ ది వైరస్ ఇన్ఫెక్షనల్ ఇస్ ఏ ఎయిడ్స్, acquired immunodeficiency syndrome. Even the viral is a particular RNA structure, those effectively different structure of form. ఇది మారుతూ ఉంటుంది ఈవెన్ స్టేజెస్ లెవెల్. అందుకని ఇది జాగ్రత్తగా వహించాలి. ఈవెన్ ది STDs, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్, ఈవెన్ ది 100% to 100%. సాధ్యమైనటువంటి అన్ని విషయాలు కూడా మన సబ్జెక్ట్లో ఉన్నట్టువే కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని, మనం తెలుసుకోవడమే కాదు, మనం ఇతరులతో షేర్ చేయాలి. ఎవరితో షేర్ చేయాలి? మీ ఫ్రెండ్స్ తోటి, మీ బంధువులతోటి, అంటే మీతో రిలేషన్గా ఉన్నటువంటి వాళ్ళకి వీటిని చెప్పడం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఎస్, సమాజంలో ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇలాంటి ద్వారా కూడా వ్యాధులు వస్తున్నాయి అనేటువంటివి.